హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ పెసరకట్టు. నైట్ డిన్నర్కి లైట్ ఫుడ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాగా పెసరకట్టు ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పెసరకట్టు తయారు చేయడం కోసం ముందుగా ఒక చిన్న గ్లాస్ తీసుకుని దాంతో పెసరపప్పుని తీసుకుని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. శుభ్రంగా కడుక్కున్న ఈ పెసరకట్టులోకి చిన్న ముక్క అల్లం ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్క అయితే సరిపోతుందండి. ఇంకా ఒక పచ్చిమిరపకాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ పెసరకట్టు కుక్కర్లో తయారు చేసుకునే కన్నా మామూలుగా మనం గిన్నెలో ఉడికించుకుంటేనే బాగుంటుందండి. ఒకవేళ కుక్కర్లో ఉడికించుకునేటట్టయితే 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు తీసుకుని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ డైరెక్ట్గా గిన్నెలోనే ఉడికిస్తున్నానండి. అందుకని నీళ్లు కొంచెం ఎక్కువగానే వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా పెసరపప్పులో నీళ్లు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలండి, నీళ్లు సరిపోతున్నాయో లేదో. అలాగే ఇలా పప్పు ఉడికిన తర్వాత మనకి పైన నురుగులాగా వచ్చేస్తుంది. ఆ నురుగు అంతా కూడా తీసేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టాము అంటే పప్పులో వేసిన నీళ్ళన్నీ అయిపోతాయి కానీ పప్పు ఉడకకుండా ఉంటుంది. మధ్య మధ్యలో పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలాగే పప్పులో నీళ్లు లేకపోతే ఇంకొన్ని నీళ్లు వేసుకోవాలి. పప్పు మెత్తగా ఉడికిందండి. ఇప్పుడు గరిటతో కొంచెం ఇలా నలుపుకుంటే ఇంకొంచెం మెత్తగా అవుతుంది. లేదంటే పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు. పప్పు గుత్తి లేదు అంటే ఇలా విస్కర్ ఉంటుంది కదా, విస్కర్తో ఒకసారి ఇలాగా స్పీడ్గా తిప్పాము అంటే మనకి మెత్తగా అయిపోతుంది పప్పు అంతా కూడా. ఇప్పుడు ఈ పప్పులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పెసరకట్టు కొంచెం పలచగానే ఉంటుందండి, మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. అందుకని మనం తీసుకున్న నీళ్ళను బట్టి దీంట్లో ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఉడికించుకోవాలి. పప్పు ఇలా ఉడుకుతున్నప్పుడు దీనిలోకి ఇంకొక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్కి, హై ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మరిగించుకోవాలి. పెసరకట్టు చక్కగా మరుగుతుందండి. ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాము. ప్యాన్లో నూనెని వేడి చేసుకుని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఇంకా 3-4 ఎండుమిరపకాయలను వేసుకుని వేయించుకోవాలి. ఇంకా 6-8 వరకు వెల్లుల్లి రెమ్మలు కూడా కొంచెం దంచుకుని వేసుకుని వేయించుకోవాలి. పోపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని పెసరకట్టు తయారు చేసుకున్నాం కదండి, దానిలో వేసేసుకోవాలి. పోపు వేసిన తర్వాత మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నాము అంటే పెసరకట్టు రెడీ అయిపోయినట్టే. ఇలా మరుగుతున్న పెసరకట్టులో కొంచెం ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుంటే మనకి సర్వింగ్కి పెసరకట్టు రెడీ అయిపోయిందండి. ఈ పెసరకట్టులో చింతపండు పులుసు కూడా వేయమండి. చాలా సింపుల్ రెసిపీ అండి. సమ్మర్లో అయితే చలవ చేస్తుందని ఎక్కువగా తయారు చేసుకుంటూ ఉంటారు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.